ఇదంతా నా కొడుకు చేసిన ఘనకార్యాలు. ఆర్సీబీ ఫ్యాన్ మావాడు. ఇది ఇంత పెద్ద ఆర్సీబీ బోర్డు వేసుకొని కిటికీకి వేలాడిండు. ఏమో పడిపోయినట్టుంది అది గాలికి. ఇవన్నీ మోటార్లు, ట్రాక్టర్స్, ఇంజనీర్ ప్రిపేర్ చేసింది ఇవన్నీ. మ్యానుఫ్యాక్చరింగ్. ఇది దిస్ ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ బై ధీరజ్. ఇదంతా ఏమో వంట ఇది సాల్ట్ వేసి సోడా వేసి ఆ గమ్మేసి ఏదో వాటిని ఫిట్ చేస్తాడు నా కొడుకు. ఇక్కడ ఇవన్నీ ఫోల్డింగ్ చేయాల్సిన బట్టలు, ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి ఉన్న బట్టలు, అండ్ రూము ఇదంతా ఫస్ట్ సర్దాలి. ఇదంతా కథలు చిందర వందర ఉంది. కనీసం నాకు ఒక 3-4 రోజులు పడుతుంది కావచ్చు సర్దడానికి. ఇంకొక అసలైన దారుణం చూపిస్తా. ఇంకా ఇది వచ్చేసి వాడంతా ఇదేదో కట్ చేసుకొని ఇవన్నీ చేస్తూ ఉంటాడు ధీరజ్ గాడు. అసలైన దారుణం ఇది. ఇక్కడ నుంచి చూడండి మావని సామ్రాజ్యం. ఆడ జీప్ తయారు చేసిండు. ఇక్కడ ఇదంతా వాన్ సామాన్లే, మోటార్లు, కథలు అవి నాకు పేర్లు కూడా తెలియదు. ఇది కూడా వాడు తయారు చేసిన జీప్. ఇట్లాంటి వాటికి ఏం తక్కువలేదు నా కొడుకు. ఇవన్నీ సర్దాలి. ఇదంతా వాడికి సామ్రాజ్యం. ఎక్కడిదక్కడే అంతా పానాలు, స్క్రూలు, ఇదంతా గందరగోళం వాందే. అదంతా సర్దాలి. అండ్ ఇంకా ధీరజ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే వాడు రూమ్ అంతా కొంచెం అట్లా నీట్గా కింద ఉన్నాయన్నీ కొంచెం సర్దేసి ఊడ్చేసి మాఫ్ వేసిన తర్వాత నీళ్ళు అయ్యే వరకు ఇంకా లక్కీకి ఫ్రెష్ అప్ చేయించాలి కదా అని చెప్పేసి ఇంకా ఆ లోపు అయితే ఇంకా 2 రోజులు అంటే 2 సార్లు వాషింగ్ మిషన్లో వేసిన 1 వీక్ బట్టలు అన్నమాట. అంటే వారానికి 2 నుంచి 3 సార్లు వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాను నేను. ఇంకా అవన్నీ వేసేటప్పుడు అంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేస్తే ఇంకా పాపం మా ఆయన అప్పుడప్పుడు మా ఆయన 1 సార్లు మా ఆయన, లేదంటే నేను ఆల్టర్నేట్ డేలో ఉన్నా కాబట్టి ఇంకా నేను వాషింగ్ మిషన్లో వేసి అట్లే పడేసినవి అన్నీ కూడా. ఇంకా బట్టలన్నీ అట్లా ఫోల్డింగ్కి ఉన్నాయి. ఇంకా బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేద్దామని చెప్పేసి కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే బట్టలన్నీ ఫోల్డ్ చేసినాను. బట్టలు ఫోల్డ్ చేయడం నిజానికి పెద్ద టాస్కే అండి బాబు. అసలు ఉతకడం అంటే వాషింగ్ మిషన్ ఎలాగో అలా ఉతికేస్తుంది, కానీ ఈ ఫోల్డింగ్ చేయడం నిజానికి చాలా బద్ధకము. బట్ ఏం చేస్తాము, అట్లే పడుంటే మొత్తం ఇంకా కాస్త ముడతలు అయిపోతాయి కదా. ఇంకా అందుకనే ఎవరి వాళ్ళ బట్టలు ధీరజ్కి, లక్కీ నాయనకు, మా ఆయనకి, ఎవరికి వాళ్ళకైతే అట్లా పాటలు ఫోల్డింగ్ చేసుకుంటూ పెట్టేసుకుంటే ఈజీగా ఎవరి సెల్ఫ్లలో వాళ్ళకి చక్కగా సర్దేసుకోవచ్చు. ఇంకా ఆర్గనైజ్ చేయాల్సిన ఇంట్లో చాలా ఉన్నాయి. చూద్దాం. ఇంకా నాకేమో మధ్యాహ్నం తినే వరకు ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది. లక్కీ అన్ని ఫ్రెష్ అప్ చేపించి ఇంకా నేను కాలే, నా కోసం నీళ్ళు అవుతా ఉన్నాయి. అంతలోపు బయట వర్షం అందుకుంది. వానాకాలం. మా ఇంటి నాకు తెలిసిన మ్యాక్సిమం ఎక్కడ పడనప్పుడు స్టార్ట్ అయిన కామారెడ్డిలో వర్షం అడప ఎంతో అట్లీస్ట్ కొంచెమైనా పడతానే ఉంది. పర్లేదు వర్షము. ఇక్కడ ఈ సరౌండింగ్లో అయితే నాకు తెలిసి అందరికంటే బెటర్ అయితే పడుతుంది కామారెడ్డిలో వర్షము. ఇంకా నేనైతే కొంచెం ఫ్రెష్ అప్ కావాలి. లక్కీ అంత దాని పనులు ఇంకా ఇన్ని రోజులు పెండింగ్స్ ఉన్నాయి కదా, అన్నీ ఇంకా పనులు మంచిగా తోమి అన్నీ చేసేవరకు ఈ టైం అయింది. అంతలోపు ఇక నీళ్ళు అయ్యే వరకు చూద్దామని బయటకు వచ్చేసరికి బాగానే మబ్బులు కమ్మేసింది. లక్కీ ఎంత అలా దూసింది, నీళ్ళే ఉండిపోయింది. ఇదన్నమాట. బాగుంది వ్యూ అయితే. చల్లగా ఉంది, మంచిగా వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది, కానీ ఓపికలేదు. ఇది అబ్బా మబ్బులు కమ్మేసింది మొత్తం. బాగానే హెవీగానే పడుతుంది, పర్లేదు. ఈ మాత్రం పడితే పాపం రైతులకు చాలు. ఇలా ఈ డే మొత్తం పడ్డ చెర్లన్నీ నిండిపోతాయి. అండ్ ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసిన అన్నమాట. అంతలోపు ఇంకా చెప్పాను కదా వర్షం అలాగే కంటిన్యూగా వస్తూనే ఉంది. ఇంకా రైస్ అంటే ఈ మధ్య కాలంలో కొంచెం ధీరజ్కి స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి మార్నింగ్ ఒకేసారి వంట అయితే చేసేస్తాను. ఇంకా పప్పు ఇంకా సాంబార్ ఒకటి 2 చేసినాను, కానీ నాకు కొంచెం పప్పు అంటే కొంచెం ఎందుకో ఎక్కువ తినబుద్ధి కాదు. అసలు పప్పు అంటే అస్సలు నచ్చదు. నాకు వెజిటేరియన్లో ఏదైనా ఒక కర్రీ నచ్చదు అంటే పప్పు. కొంచెం అదంటే ఏంటో కానీ ఆ ఫీలింగ్ అలా ఉంది. తింటాను బట్ చాలా తక్కువ అన్నమాట. సో అందుకనే మంచిగా ఇంకా ఆవకాయ వేసుకొని, అన్నం కొంచెం చల్లారిపోయిందిలేండి ఎందుకంటే మార్నింగ్ పెట్టాం కాబట్టి. సో అలాగా ఇంకా నాకు నెయ్యి అస్సలు బేసిక్గా నెయ్యి పడదు. నెయ్యి స్వీట్లో తింటాను, కానీ రైస్లో నెయ్యి అంటే నాకు అస్సలు పడదు. అసలు తింటే వామిటింగ్స్ అయిపోతాయి అన్నమాట. ఇంకా అందుకనే ఇంకా రైస్ వేసుకొని మంచిగా ఆవకాయ వేసుకొని అయితే అలా కొంచెం డోర్ ముంగడ కూర్చుకొని మంచిగా కూర్చున్న తర్వాత బయట అలా క్లైమేట్ చూసుకుంటా అలా కొంచెం కాసేపు అయినా మన కోసం మనం ఆలోచించుకోవడానికి టైం ఇచ్చుకుంటూ ఈ ఫోన్లకి వీటికి కొంచెం దూరంగా ఉండి
కాసేపు నిదానంగా ఆలోచిస్తూ తింటూ ఉంటానన్నమాట. అది మొత్తానికైతే హరిబరి నుంచి కొంచెంగా ఇలా టైం అంతే ఇంట్లో పనులు అదొకటి ఇదొకటి పనులు చేసుకుంటే రొటీన్స్. తిన్న తర్వాత నేను లక్కీ పడుకోలేదు. బేసిక్గా నేనైతే ఇన్ని రోజుల తర్వాత 10 days తర్వాత మంచిగా పడుకున్నాయి వల్ల ఒక 2 hours పడుకున్నా కావచ్చు. క్లైమేట్ కూడా బయట వర్షం పడుతూనే ఉంది. సో అది మొత్తానికైతే ఇంకా ధీరే స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. ఇవాళ వచ్చేసి పకోడీలు చేద్దామని చెప్పేసి ఇదిగో ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని మొత్తానికి ఇట్లా లేయర్గా చేసుకొని శనగపిండి, ఉప్పు, కారము, కొంచెము వాము వేసుకొని ఉప్పు, కారము, కొంచెం పసుపు వేసుకొని బజ్జీలు చేసుకోవడం. పకోడీలు ధీరే వచ్చేది. ఏదో క్లైమేట్ చల్లగా ఉంది కదా, కొంచెం బజ్జీలు చేద్దాం. మళ్ళీ సాయంత్రం ఒక్కసారిగా బయట గాలి దుమారం స్టార్ట్ అయిపోయింది. అమ్మో మామూలు గాలి లేదు ఈసారి, దారుణంగా ఉంది అసలు. అమ్మోదా ధీరజ్ వచ్చేసింది స్కూల్ నుంచి. స్నాక్స్ తినేసే ధీరజ్, నీకోసమే స్పెషల్గా చేసి కొంచెం ఉప్పు ఎక్కువ అయిపోయింది, అడ్జస్ట్ యార్. అండ్ ఇంకా రాత్రి డిన్నర్లోకి అయితే ఇంకా నాకు మధ్యాహ్నంకే ఇంకా అప్పుడు సరిగ్గా తినలేదు. ఇంకా ఇదంతా కుదరదని చెప్పేసి కొంచెం వెల్లుల్లి ఇంకా కొంచెం అలా కచ్చపచ్చగా దంచుకొని ఫస్ట్ వెల్లుల్లిపాయలు ఇలా మంచిగా కొంచెం కారము ఉప్పు యాడ్ చేసుకొని ఆయిల్ ఇలా సేమ్ పోపు వేసుకున్నట్టు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాస్ వేసుకొని మంచిగా మగ్గిన తర్వాత తింటే సూపర్. అసలు ఇది ఆల్ టైమ్ నా ఫేవరెట్ అన్నమాట. వేరే ఎన్ని రకాల చికెన్ మటన్ ఏది ఉన్నా నాకు నచ్చదు, ఈ కర్రీ ఒకటి ఉంటే చాలు. ఇంకా నేనేమో ఆ కర్రీ చేశాను. ధీరజ్కేమో ఇంకా మమ్మీ ఎగ్ దోశ వేసేవా అంటే ధీరజ్కేమో ఇంకా ఎగ్ దోశ. ఇంక ఇలాగ డిన్నర్లోకి అయితే సింపుల్గా. అండ్ ఇవాళ అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలా రోజులుగా నాలో నేను మా కుటుంబం అంతా నలిగిపోయిన ఒక విషయం అన్నమాట. మీలో ఎంతమందికి డౌట్ వచ్చింది అంటే నేను చెప్పకముందు, బేసిక్గా కన్న కూతురు ఇల్లు కట్టుకుంటుందంటే యాజ్ ఎ పేరెంట్స్గా వాళ్ళకంటే సంతోషించే వాళ్ళు ఇంకొకరు ఉండరు కదా. ఇంకా అలాగా మీలో ఎవరికైనా డౌట్ వచ్చిందా, మా అమ్మ నాన్న నేను కొత్త ఇల్లు కట్టుకున్నాక ఎందుకు రాలేదు అసలు మా ఇంటికి అని చెప్పేసి ఎవరికైనా ఎప్పుడన్నా అనిపించిందా? కామెంట్ చేయండి. అయితే ఎందుకో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, లేకపోతే నేను అసలు ఎక్కడ కూడా ఈ విషయం అసలు చెప్పనే లేదు. అయితే ఇంతకీ మా పేరెంట్స్, మా అమ్మ కానీ మా నాన్న కానీ మా ఇంటికి ఎందుకు రావట్లేదు? యాక్చువల్గా రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు మా అమ్మ కానీ మా నాన్న కొంచెం తక్కువనే వస్తాడు ఎప్పుడైనా కానీ, ఎప్పుడో కొన్నిసార్లు అత్యవసరం అయితే కానీ మా నాన్న రాడు. బట్ బేసిక్ అయితే మా అమ్మ చాలాసార్లు వస్తూనే ఉంటుంది. అది కానీ అందులోనూ ఎవరికైనా చెప్తున్నాను కదండి, పేరెంట్స్కి పిల్లలు ఇల్లు కట్టుకొని మంచిగా సెటిల్ అయినప్పుడు వాళ్ళకంటే ఎక్కువ ఆనందించే వాళ్ళు ఎవరు ఉంటారు కదా. సో అది అన్నమాట. అయితే మేము కొత్త ఇల్లు కట్టుకున్న దాని తర్వాత నా పేరెంట్స్ అసలు రాలేదు, అడుగు కూడా పెట్టలేదు. మీరు చూసారు కదా, అమ్మ నాన్న గృహప్రవేశం అప్పుడు వచ్చిందే, దాని తర్వాత రాలేదన్నమాట. దానికి కూడా ఒక రీజన్ ఉంది. మా ఇంట్లో జరిగినది తలుచుకుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది ఇక. అయితే యాక్చువల్గా మా అత్తమ్మ చనిపోయిన 3 days తర్వాత అన్నమాట. అయితే ఇంకా మేమంటే ఇక అత్తమ్మ అప్పుడు కూడా చనిపోయిన రోజు మా నాన్న రాలేదు. ఎందుకంటే ఇంకా నాన్నకప్పుడు కొంచెం ఇక్కడ కంటి గడ్డలాగైంది వీపులో బ్యాక్ సైడ్ అని చెప్పేసి సర్జరీ చేయించుకుంది. ఇంకా నాన్న రాలేదు. కానీ అమ్మ నాన్న హాస్పిటల్ ఉన్నప్పుడే ఇంకా చావంటే కంపల్సరీ రావాల్సిందే కదా అని చెప్పేసి ఇంకా మా నాన్న అయితే బెడ్ రెస్ట్లో ఉన్నాడు కాబట్టి హాస్పిటల్లో ఇంకా అడ్మిట్ అయి ఉన్నాడు. మా నాన్న రాలేదు, బట్ మా అమ్మ అయితే వచ్చింది. ఇంకా దాని తర్వాత నాన్న డిశ్చార్జ్ అయ్యి ఇంటికైతే వెళ్ళిపోయింది అన్నమాట. హాస్పిటల్ నుంచి ఇలా జరిగిన 2 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యి నాన్న అయితే ఇంటికి వెళ్ళిపోయిండు. ఇంకా దాని తర్వాత వచ్చేసి మా అత్తమ్మకి మేము కొందరు 9 daysకి దినాలు చేసుకుంటారు కదా. ఇంకా మా దాంట్లో ఏంటంటే 3 daysకే చేసుకుంటాం అన్నమాట. 3 days కానీ మోస్ట్లీ 3 daysకే చేస్తారు. బట్ డేస్ కలిసి రాకపోతే ఇంకా టైంను బట్టి చేసుకుంటారు. ఇంకా మా అత్తమ్మకి ఇంకా 3వ రోజు అంటే అది దినాలు చేసినప్పుడు ఇంకా మా నాన్న ఆ రోజు వచ్చిండు. ఇంకొచ్చినప్పుడు మా నాన్న హెల్త్ వైజ్ కొంచెం డిస్టర్బ్గానే కనిపించింది. ఇంకా ఆ రోజు ఎక్కువగా కానీ తినడం కానీ తాగడం కానీ మా నాన్నకు అలాంటి అసలు అలవాట్లు ఎక్కువ అసలు లేనే లేదు. తాగిన కానీ లిమిటెడ్
చాలా లిమిటెడ్ అసలు. అట్లాంటి ఎక్కువ ఇట్లాంటివి తాగే వాటి మీటింగ్స్ కానీ అట్లాంటి మా నాన్న అస్సలు ఎక్కడ కూడా ఆయన పని, ఆయన ఇల్లు, ఆయన ట్రాక్టర్, ఆయన పని ఆయనకే ఉంటుంది. పని మనిషి అంటే ఎట్లా అంటే ఇప్పుడు 24 గంటలు పనిచేసే మనిషి లాగన్నమాట మా నాన్న. ఆయనకు అలసట ఉండదు. పనిలో అంటే నిమగ్నం అయితే ఆ పని చేసేదాకా అస్సలు వదిలిపెట్టడు. అంత కష్టజీవి మా నాన్న. బట్ ఇంకా మా అత్తమ్మకి అలా 3వ రోజు జరిగేసప్పటికి ఆ రోజు వచ్చింది ఇంకా మా నాన్న. బట్ ఆ రోజు హెల్త్లో కొంచెం డిస్టర్బెన్స్గానే ఉండే. బట్ దాన్ని తెల్లారి ఇంకా 3వ రోజు అయిపోయిన నెక్స్ట్ డే మార్నింగ్ 8కో ఏమో మా అమ్మ కాల్ చేసి మీ నాన్నకి హాస్పిటల్లో అడ్మిట్ చేసినామని చెప్పేసి హడావిడిగా ఇంకా ఫస్ట్ అయితే సిస్లా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళారు అన్నమాట మా నాన్నని. ఇది జరిగి కూడా ఆల్మోస్ట్ అదే అత్తమ్మ చనిపోయినప్పుడే. సో అది 4th మంత్లో 2022 ఏదో సంథింగ్ ఏప్రిల్. ఇంకప్పుడు నాన్నని హాస్పిటల్ తీసుకొచ్చారనమాట. సిస్లలో అడ్మిట్ చేసి ఇంక ఇట్లన్నీ టెస్టులు, ఎంజియోగ్రామ్స్ అండ్ అంతకుముందు ఒక 2-3 డేస్ 1 వీక్ ముందేమో చేయించినట్టే అన్నీ నార్మల్గానే ఉన్నాయని చెప్పేసి అన్నారు. బట్ ఏంటంటే దాని తర్వాత అట్లా చేసి అవన్నీ ఈసీజీ అవన్నీ టెస్ట్ చేయించేసరికి నాన్నకి 90% వాల్స్ అన్ని బ్లాక్ అయినాయి అని చెప్పేసి అన్నారంట. అప్పటికే ఇంకా హడావిడికి అయితే కరీంనగర్కి తీసుకెళ్ళారు మా నాన్నని. తీసుకెళ్ళి టెస్టులు అన్నీ చేసేవరకు హార్ట్ స్ట్రోక్ సివియర్ అంటే 90% అన్నీ బ్లాక్ అయిపోయినాయి. ఇంకా కంపల్సరీ చేయాల్సిందే అని చెప్పేసి ఇంకా ఆ రోజు మా అమ్మ 8 o'clock మార్నింగే ఫోన్ చేసి మా నాన్నకి ఇట్లా సీరియస్గా ఉంది, హాస్పిటల్ తీసుకొచ్చేసినామని చెప్పేసి అన్నది అమ్మ. ఇంకా అన్న తర్వాత నాకు అసలు కాలు చేతులు ఆడలేదు. ఇంకా మా ఆయనేమో 9 days వరకు ఇంట్లో నుంచి కదలకూడదు, ఎందుకంటే మా అత్తమ్మకి కార్యక్రమాలు చేసింది మా ఆయనే కాబట్టి ఇంకా ఆయన ఇంట్లోకి వెళ్ళి రావద్దు. ఇంకా మా నాన్నకి ఇట్లా సిచ్యువేషన్ అయిన తర్వాత ఇంకా నా పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా అందుకని చెప్పేసి నాన్నని మొత్తానికి కర్మర్లో అడ్మిట్ చేసేసి వాళ్ళేమంటే ఇంకా 24 hours అబ్జర్వేషన్లు ఉండాలి, ఇది అది అని చెప్పేసి 90% వాల్స్ బ్లాక్ అయిపోయింది. చాలా సివియర్గా ఉండి సిచ్యువేషన్, కంపల్సరీ స్టంట్స్ వేయాలని చెప్పేసి అంటే ఇంకా సరే ఇంకా మా ఆయనకు తెలిసిన వాళ్ళు ఉన్నారన్నమాట. ఇంకా వాళ్ళు ఉండి కంపల్సరీ వాళ్ళతో మాట్లాడి చేయాలని చెప్పేసి అట్లా ఇట్లా అనేసరికి ఆ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి వితిన్ 4 to 5 hours నాన్నకైతే సర్జరీ చేయడం జరిగిందన్నమాట. ఇంకా మొత్తానికి ఆ రోజు నేను మా ఆయన వెళ్ళొద్దు అని చెప్పి అంటే మా బావని కానీ ఇంట్లో వాళ్ళని అందరిని అడిగాము వెళ్ళొచ్చా లేకపోతే నేనే వెళ్తానని నేను అన్నాను. బట్ పర్లేదు, ఈ సిచ్యువేషన్స్ మనకు వచ్చినా కానీ ఎవరికి వచ్చినా టైం వచ్చినప్పుడు వెళ్ళాల్సిందే కదా, మన చేతిలో ఏముంది అని అంటే ఇంకా నేను మా ఆయన ఇద్దరం వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేసరికి మా నాన్నకి ఆల్రెడీ అంటే సర్జరీ అయిపోయి స్టంట్స్ వేసిరు, మా నాన్నకి ఎంజియోగ్రామే చేసిరు అన్నమాట. భగవంతుడు దయ వల్ల అయితే మా నాన్న పెద్ద గండం నుంచి బయటపడ్డాడు. అంటే అది ఊహించుకుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. నేను బాధపడిన రోజు అంటూ లేదు. బట్ అది జరగంతా కూడా ఆల్మోస్ట్ 3 months అయిపోయింది, కానీ నేను ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. ఎందుకంటే ఊరికి వెళ్ళిన ప్రతిసారి కూడా నాకు అదంతే, నానంటే ఒక ఎమోషను. ఎందుకంటే 20 years మా నాన్నని వదిలిపెట్టి ఆల్రెడీ మా నాన్న దుబాయ్లో ఉండి అలా ఉండం కాబట్టి, ఎందుకంటే పైగా మా నాన్న చాలా వర్క్ చేస్తూ ఉంటాడు. అసలు ఎలాంటి సిచ్యువేషన్ మా నాన్నకు వస్తుందని మేము అసలు కళ్ళు కూడా అనుకోలేదు. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు మా నాన్నకి. బట్ ఏదో దేవుడు దయ వల్ల ఆ సర్జరీ అంతా సక్సెస్ అయ్యి హెల్దీ ఇప్పటి వరకు అయితే బాగున్నాడు. మీరు ఇంతకుముందు కూడా ఊరికి వెళ్ళినప్పుడు వీడియోస్లో చూసారు కదా, ఊరికి వెళ్తూ ఉంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. అందుకనే ఇంకా ఏదో ఇంకా సరే ఇంకేదన్నా జరిగిపోయింది. ఇప్పటికైతే బాగానే ఉన్నాడు. బట్ అది ఏదైనా కానీ కొంచెం అనిపిస్తూ ఉంటుంది మనసుకి. ఒకప్పటికి మా నాన్నకి ఇప్పటికి చాలా తేడా ఉంది బాడీలో కూడా. ఎందుకంటే నలుగురు చేసే పని మా నాన్న ఒక్కడే చేస్తుండే అనమాట. బట్ అట్లాంటిది ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుంది, ఏ పని చేస్తే ఏమవుతుందో, ఈ పని చేస్తే వెయిట్ ఎక్కువ ఇంకా వ్యవసాయం అంటే ఎక్కువ బరువు చేసే పనులే చేస్తూ ఉంటారు కదండి.
ఇంకా ట్రాక్టర్ నడపడం కానీ ఇవన్నీ చాలా లిమిటెడ్. అసలు ఈ మధ్య చేయట్లేదు. ఎందుకంటే భయం వేస్తుంది, తనకు కూడా భయం స్టార్ట్ అయిపోయింది అన్నమాట, ఏం చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి. బట్ అది ఇంకేదో మా అందరి పుణ్యమో మా నాన్న పుణ్యమో ఏదో, ఇంకా దేవుడు దేవాళ్ళు అయితే ఇప్పటికైతే పర్లేదు, బాగానే ఉన్నాడు ఇంకా. బట్ అది ఇంకా నేను కూడా ఎక్కువ ఎందుకు పిలవట్లేదు, ఎందుకంటే ఇంకా నాకు కూడా ఇక్కడ ఇంట్లో 5 ఫ్లోర్లు ఎక్కాలంటే బేసిక్గా మనం హెల్దీగా ఉన్న వాళ్ళు అసలు ఎక్కాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది కదా. బట్ తనకేమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి ఇంకా మా అమ్మను కూడా ఇంకా పిలవాలని కూడా లేదు, ఎందుకంటే అక్కడ మా నాన్నని చూసుకోవాలి కాబట్టి. బేసిక్గా మా అమ్మ ఇప్పటి వరకు ఈ 3 monthsలో ఇంట్లో నుంచి ఎక్కడ కూడా అడుగు పెట్టలేదు బయటికి. బట్ అందుకని నేను కూడా రమ్మని ఎక్కువ ఫోర్స్ చేయట్లేదు. అంటే 5th floor వరకు ఎక్కాలంటే కొంచెం మాకే అలసటగా ఇంత ఇబ్బందికరంగా ఉంది, తనకి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేను కూడా ఎక్కువ ఏం ఫోర్స్ చేయట్లేదు. బట్ ఊహించుకుంటే బాధ అనిపిస్తుంది అన్నమాట. ఎందుకు షేర్ చేసుకోవాలి అంటే ఎందుకో ఆలోచిస్తూ ఉంటే అనిపించింది. మా నాన్న ఇప్పటికీ ఎన్నిసార్లు వచ్చిపోతుండే. మా నాన్న తక్కువనే, నేను చెప్తాను కానీ మా నాన్న కొంచెం తక్కువనే వస్తాడు, మా అమ్మనే కొంచెం ఎక్కువ వస్తూ ఉంటుంది. బట్ అది కూడా రావట్లేదు, ఆలోచిస్తున్నారని చెప్పేసి. బట్ ఏమో టైం తొందరగా నేను లిఫ్ట్ ఇవన్నీ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటే బేసిక్గా మా నాన్న ఇంకెప్పుడు అయినా మా నాన్న వస్తాను, నేను మెల్లిమెల్లిగా ఎక్కుతాను అని చెప్పేసి అంటున్నాడు. చూద్దాం, వీలైతే ఎందుకో ధైర్యం సరిపోవట్లేదు. మేబీ తర్వాత హెల్త్ ఇష్యూ ఏమైనా అవుతుందా అని చెప్పేసి అట్లా అనిపిస్తుంది నాకు. బట్ ఇప్పటికీ బాగుంటే ఎన్నిసార్లు వచ్చిపోతున్నాయి అని చెప్పేసి అదొక్కటే మనసుకి చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట. బట్ ఏమో మన చేతులు లేదు కొన్నిసార్లు ఇలాంటివన్నీ. అప్పట్లో కానీ మా అత్తమ్మ ఇలా జరిగిన తర్వాత ఒక్కసారి అప్పుడు వీడియోలో చూసుకోండి, ఇవన్నీ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది అన్నమాట నాకు. ఇంకా నా గురించి నేను పట్టించుకోవడమే లేదు, ఫేస్ అంతా ఒక రకంగా. సర్లే, ఏది జరిగినా మనము మనుషులం కదండి, ఏది జరిగినా రికవర్ అవడానికి టైం పడుతుంది. అందరు బాగుంటే చాలు, ఇంకా జరగాల్సింది జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఏమో నా గుండె మనసులో ఎప్పుడు ఒక రకంగా బాధ ఉంటూనే ఉంటుంది. అది ఎంత దూరం చేసుకోవాలన్నా కానీ అస్సలు అవ్వట్లేదు. బట్ ఏం చేస్తాం, మనుషులం కదండి, మర్చిపోవాలి, ముందుకెళ్ళాలి, ఇంకా అంతకు మించింది ఏది ఉండదు. 1-2 అడుగుతాను, మా ఇంట్లో జరిగిన ఒక పెద్ద సంఘటన అని చెప్పేసి నేను 1-2 సార్లు వీడియోలు ఎక్కడో చెప్పినట్టున్నాను. బట్ ఇది మా ఇంట్లో పెద్ద గండం నుంచి మేమైతే బయటపడ్డామన్నమాట. అసలు అది సిచ్యువేషను నిజానికి ఆ రోజు తలుచుకుంటేనే అసలు మాటలు చెప్పలేము, ఆ దారుణం. అసలు అమ్మ హాస్పిటల్లో మా అమ్మ అవతారం కానీ మా అమ్మ ఆ రోజు చెప్పొద్దిగా, తలుచుకుంటే నాకు మళ్ళీ ఇంకా. అందుకనే నా పేరెంట్స్ నా ఇంటికి రాకపోవడానికి మెయిన్ రీజన్ ఇది అన్నమాట. ఇంకంతే, లేకుంటే ఈ పాటికి మా అమ్మ ఎన్నిసార్లు వచ్చిపోతుండేనేమో. చూడలేదు మా పేరెంట్స్ ఇప్పటివరకు, నేను ఇంట్లో వచ్చినప్పటి నుంచి అసలు చూడలేదు. ఇంకా అందుకనే టైం దొరికినప్పుడు ఇంకా ఫంక్షన్లను అదో ఇదో పేరు మీద నేనే వెళ్తున్నాను. ఇంకంతే.